వెల్కమ్ గైస్. ఈరోజు మనము చాక్లెట్ కేక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మైదా. నేను ఇక్కడున్న వైట్ కప్స్తోని 2 కప్స్ తీసుకున్నాను. అండ్ దెన్ షుగర్ సేమ్ 1 కప్. అండ్ బటర్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్. బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, మిల్క్ కన్సిస్టెన్సీ బట్టి. అండ్ వీ హ్యావ్ 3 లోటస్ బిస్కాట్స్ ఉన్నాయి. అండ్ ఫర్ నార్మల్ బిస్కెట్స్ దెన్ చాకో చిప్స్ కొన్ని అండ్ 1 ఎగ్. ఇవి ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనం బ్యాటర్ మిక్స్ చేద్దాము. ఫస్ట్ బటర్ ఇంకా చాకో చిప్స్ తీసుకుందాం. ఇవి మనం మెల్ట్ చేయాలి. ఓకే, నా ఇప్పుడు దీన్ని మనము బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది. మనం బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. ఇందులో మైదా, షుగర్ అండ్ బిస్కెట్స్ది గ్రైండ్ చేసుకున్న పౌడర్, ఇది బేకింగ్ సోడా 1 టీ స్పూన్ చాలు, ఎక్కువ వేయద్దు. దెన్ కోకో పౌడర్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని మంచిగా సీవ్ పట్టుకోవాలి. ఇదంతా జల్లగట్టి బాగా. సో ఇలా ఏమన్నా ఉంటే అవి మనం కొంచెం స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకొని చేసేయచ్చు. ఇఫ్ నీడెడ్ మళ్ళీ ఒకసారి గ్రైండ్ పట్టుకోవచ్చు దీన్ని ఇలా. సో ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లడ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం వెట్ ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఎగ్, and chocolate, ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది మనము బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో మనము మిల్క్ యాడ్ చేద్దాము. మిల్క్ మీ కన్సిస్టెన్సీని బట్టి చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇది ఒకటే డైరెక్షన్లో ఎంత పాసిబుల్ అయితే అంత ఒక్కటే డైరెక్షన్లో మిక్స్ చేయండి. సో దట్ బాగా ఫ్లఫీనెస్ అనేది బాగా వస్తుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ మంచిగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు నాకు చాకో చిప్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఇంకొన్ని యాడ్ చేసుకుంటాను ఇందులో. జస్ట్ నార్మల్గా ఇట్లా ఒక మిక్స్ ఇద్దాం. సో మనం ఇప్పుడు బేకింగ్కి ఒక గ్లాస్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసి
దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి సైడ్స్కి మొత్తము, సో దట్ కేక్ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది అండ్ 4 sides. ఇప్పుడు ఇది బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఏదైతే బ్యాటర్ ఉంటుందో అది వేసేసుకుందాం. ఇది మొత్తం నీట్గా బౌల్లోకి వేసుకోండి. ఇట్లా కొంచెం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఇంకొన్ని పైన గార్నిషింగ్కి చాకో చిప్స్ వేసుకుందాం. సో మన కేక్ బేకింగ్కి రెడీ. సో ఇప్పుడు మనం బేక్ చేద్దాము. ఫస్ట్ ఓవెన్ అనేది 450కి సెట్ చేసుకొని చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా మనకి ప్రీ హీట్కి వెళ్ళిపోతుంది. సో ఓవెన్ అనేది ప్రీ హీట్ అవుతుంది. ఇప్పుడు ప్రీ హీట్ అయిన తర్వాత ఒక బీప్ వస్తుంది. బీప్ వచ్చాక మనము అప్పుడు కేక్ అనేది లోపల పెట్టాలి. ఇప్పుడు ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది, దాన్ని దీని లోపల పెట్టుకుందాం. బేకింగ్ టైం సెట్ చేద్దాము. ఒక 15 minutes పెడుతున్నా. అండ్ టెంపరేచర్ కూడా కొంచెం తగ్గిద్దాం, బికాజ్ ఇందాక ప్రీ హీట్లో ఉండే, ఇప్పుడు బేకింగ్ కాబట్టి. సో టైమర్ పెట్టినా అది అయిపోయిన తర్వాత పీప్ వస్తుంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం తీసి ఒకసారి చెక్ చేద్దాము కుక్ అయిందా లేదా అని. కంపల్సరీ గ్లౌజ్ వేసుకోండి. ఇలా నైఫ్కి ఏం లేకపోతే బేక్ అయినట్టు. ఒకసారి అన్ని సైడ్స్ చెక్ చేయండి. చూడండి ఇక్కడ బేక్ అవ్వలేదు ఇంకా మిడిల్లో. సో మళ్ళీ ఇంకొంచెం పెడదాం మనం, ఒక 5-10 minutes అలా. సో ఇప్పుడు టైం అయిపోయింది, మనము తీసి చెక్ చేద్దాం. జాగ్రత్త, కాలుతుంది. ఎస్, బాగా కుక్ అయిపోయింది మంచిగా, నైఫ్కి ఏం లేదు. సో our cake is ready. Please do like, share and subscribe our YouTube channel.